నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా వన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజు మనం ఉగాది జరుపుకుంటాం. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని, జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తోంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. దుర్గామాత 9 రూపాలను జరుపుకునే 9 రోజుల పండుగలో మొదటి రోజు చైత్ర నవరాత్రి. బ్రహ్మదేవుడు మానవ జాతి సృష్టికి నాంది పలికినందుకు గుర్తుగా ఉగాది జరుపుకుంటారు. 12వ శతాబ్దంలో భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య ఉగాదిని తెలుగు వారికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజుగా గుర్తించారు. ఉగాది విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మదేవుడు చేసిన కృషిని సూచిస్తుంది. శీతాకాలంలోని కఠినమైన చలి తర్వాత వసంతకాలం ప్రారంభం, తేలికపాటి వాతావరణాన్ని సూచించే పండగ కూడా దీన్ని పరిగణిస్తారు. వారం నుంచే ఉగాది వేడుకలకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. గృహాలను అందంగా అలంకరిస్తారు. పండగ రోజున ప్రజలు తమ ఇంటి ముందు ఆవు పేడతో కలిపిన నీటిని చల్లుతారు. ముగ్గులు వేసి పువ్వులు రంగులతో అలంకరిస్తారు. స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి దేవుళ్లకు పూజలు చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఉగాది పచ్చడితో పండగను ప్రారంభించి రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఉగాది అనగానే మొదట మనకు గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఇది లేకుండా పండగ ఉండదు. దీని వెనకాల చాలా కారణాలున్నాయి. 6 రుచులు చూడడం వెనక కొన్ని విధానాలున్నాయి. వాటి గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉగాది రోజు తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఇవి చూస్తారు. ఇది లేకుండా ఉగాది అనేది ఉండదు. ఈ 6 రుచులను కుటుంబ సభ్యులంతా పచ్చడి రూపంలో తీసుకుంటారు. ఒక్కో రుచికి ఒక్కో అనుభూతిని ఇస్తుంది. జీవితంలోని ప్రతి విషయం 6 రుచులతో ముడిపడి ఉంటాయి. ఉగాది హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కొత్త సంవత్సరం తొలి రోజు, తొలి పండుగ కూడా. తెలుగు వారికి కొత్త సంవత్సరం ఆరంభం అన్నమాట. వేప చేదు రుచిని చూపిస్తుంది. వేప ఒక ఔషధ గుణాలున్న చెట్టు. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీవితంలో స్వచ్ఛమైన చేదు కూడా ఉంటుంది. దానిని భరించాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాలి. అప్పుడే జీవితం మధురంగా ఉంటుంది. జీవితం బాగుంటుంది అనే భావాన్ని ఈ రుచి సూచిస్తుంది. ఉగాది పచ్చడిలో బెల్లం కలుపుతారు. జీవితంలో సంతోషం కూడా ఉండాలని ఇది చెబుతోంది. ఈ బెల్లం అనేది తీయని రుచి. కష్టాల తర్వాత ఆనందం వస్తుందని, నొప్పి తగ్గుతుందని, ఆనందం పెరుగుతుందని ఆశను తెలియజేస్తుంది. మనం మార్పును స్వీకరించాలి, చిరునవ్వుతో జీవితాన్ని అంగీకరించాలి అనే భావన కలిగిస్తుంది. కొందరు ఉగాది పచ్చడిలో కారం వేస్తారు. మరికొందరు బ్లాక్ పెప్పర్ ఉపయోగిస్తారు. ఇది కోపాన్ని సూచిస్తుంది. ప్రతి మనిషిలో కోపం ఉంటుంది. కోపం ఉండాలి అంటారు, కానీ తక్కువ ఉంటేనే మంచిది. కోపంతో పనిచేసినా ఇబ్బంది కలుగుతుంది. ఉప్పు లేకుండా వంట చేయడం అనేది కష్టం. ఉప్పు భయాన్ని సూచిస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు కొంత భయం ఉండాలి. చింతపండు అద్భుతమైన జీర్ణశక్తి కలిగించే ఆహారం. ఇది తెలియజేసే వాస్తవం ఏమిటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో వచ్చే అన్ని విషయాలను లేదా పరిస్థితులను తగిన విధంగా అంగీకరించడం ద్వారా జీర్ణించుకోవాలి. మామిడి ఆశ్చర్యానికి చిహ్నం. వేప, బెల్లం కలిపితే మామిడి రుచి సూపర్గా ఉంటుంది. అలాగే జీవితంలోని కొన్ని ఆశ్చర్యాలు జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి. అందుకే వగరు రుచిని ఉగాది పచ్చడితో కలుపుతారు. సరిగ్గా ఉగాది పండుగ రోజున ఆలయాల్లో పంచాంగ పఠనం ప్రారంభమవుతుంది. కొత్త ఏడాదిలో మన జీవితం, మనల్ని పరిపాలించే పాలకుల రాజ్యం, మనందరినీ పరిపాలించే ఆ భగవానుని అభిప్రాయం ఎలా ఉందో ఆ విషయమంతా దీని ద్వారా తెలుసుకోగలం. మనం చేసిన పాపపుణ్యాలకు అనుగుణంగా మనకు రావాల్సిన లాభ నష్టాల్ని గమనించిన భగవంతుడు లాభాల్ని కలిగించేందుకు శుభగ్రహాలను, నష్టం పెట్టేందుకు అశుభ గ్రహాలను నాయకులుగా నియమిస్తూ కొత్త సంవత్సరాన్ని నిర్మిస్తాడు. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని ఆశిద్దాం.